లడ్డూ స్కామ్ విషయంలో విచారణ జరుగుతోంది. జనసేన పార్టీ తరపున మేము కూడా 2 రోజుల్లో సిట్ అధికారులను కలవబోతున్నాము. మా దగ్గర కూడా కొంచెం డేటా ఉంది. ఎప్పుడైతే మేము ఈ లడ్డూ విషయంలో మాట్లాడి నెయ్యి కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడడం స్టార్ట్ చేస్తాము 2-3 రోజులుగా, నాకు అనేక ఫిర్యాదులు, కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా నాకు ఇచ్చారు కొంతమంది వ్యక్తులు. ఆషామాషి ఇన్ఫర్మేషన్ కాదవి. నేను అవి సీల్డ్ కవర్లో సిట్ అధికారులకు అందజేయబోతున్నాను. అందులో ఉదాహరణగా కొన్ని పేర్లు, అంటే కొన్ని సంస్థకు సంబంధించిన ఉన్నారు. జేఈఓ ఆఫీస్ గత ప్రభుత్వంలో పనిచేసిన 3 సూపరింటెండెంట్లు, పనిచేసిన ఒకరు వ్యక్తిగత సూపరింటెండెంట్ ఒకడు, 2 సూపరింటెండెంట్లు గత ప్రభుత్వంలో. వాళ్ళు కూడా ఈ లడ్డూ విషయం వాళ్ళకి తెలుసు. ధర్మారెడ్డి వస్తాడు పోతాడు, సుబ్బారెడ్డి వస్తాడు పోతాడు, కానీ సూపరింటెండెంట్లు ఎంప్లాయీస్ రాస్తాం కదా, మీకు తెలుసు కదా నెయ్యి కల్తీ జరిగిందనేసి చెప్పాలి కదా. చెప్పలేదు అంటే మీరు కూడా బాధ్యులే. మీకు ఎంత చేరిందా 251 కోట్ల స్కామ్లో? ఎందుకంటున్నానంటే వాళ్ళ జీతాలు ₹1,00,000, 50 లక్ష ఉంటుంది ఆ సూపరింటెండెంట్ల జీతాలు. ఒక్కొక్కరికి 100 కోట్లు ఆస్తుంది. ఏమైనా తాతల ఆస్తి బినామీలు ఏమైనా వచ్చాయా? లేదు. ఈ పరకామని ఈ లడ్డూ స్కామ్లో వాళ్ళకు కూడా వాటాలు వచ్చాయి. అలాగే గత ప్రభుత్వంలో చైర్మన్ ఆఫీస్ సంబంధించిన కొంతమంది సూపరింటెండెంట్లు కూడా, సీసీలు కూడా, వాళ్ళకు కూడా వాటాలు ఎలా ఇందులో? అసలు ఎంత బాధేస్తుందంటే, ఒక వెంకటేశ్వర స్వామి డబ్బులు ఇంతమంది దోచుకుంటారా అన్ని వ్యవస్థల్లో? నేను సిట్ అధికారులు ఏం కోరుకుంటున్నానంటే, అన్ని వ్యవస్థల్లో, ఇప్పుడు కూడా అన్ని వ్యవస్థల్లో దొంగలు ఉన్నారు. ఇంకా వాళ్ళకు సంబంధించి దొంగలు ఇంకా ఉన్నారు. ధర్మారెడ్డి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పోతాడు, ఏం చేస్తాడు, ధర్మారెడ్డి ఏమి తినాలి, ఏమి తాగాలో వాళ్ళే చెప్తున్నారు. ఇది ఆశ్చర్యం. ఇక్కడ ఇవన్నీ కూడా విచారించిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దేవుడితో ఆటలొద్దు.